ఒక పెద్ద నది ఒడ్డున ఒక చెట్టు పైన కోతి ఉండేది. అదే నదిలో మొసలి జీవించేది. కోతి చురుకుగా ఎగిరి దూకుతూ చెట్ల మీద విహరిస్తూ ఉండేది. మొసలి మాత్రం నీటిలో నెమ్మదిగా విహరిస్తూ తన ప్రపంచాన్ని ఆస్వాదించేది. ఒకరోజు నది ఒడ్డున కోతి పండ్లు తింటూ కనిపించింది. పక్కనే నీటిలో మొసలి చూస్తూ ఉండగా కోతి నవ్వుతూ అడిగింది, మొసలి, నీకు పండ్లు ఇష్టమా? అయ్యో, చాలా ఇష్టం, కానీ నేనేమీ చెట్లు ఎక్కలేను కదా అని బాధపడింది మొసలి. దాన్ని గమనించిన కోతి కొన్ని పండ్లు కోసి మొసలికి ఇచ్చింది. ఇవి రుచిగా ఉంటాయి, నువ్వు తిను. మొసలి అవి రుచి చూసి, వావ్, ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి కోతి, నీకు ధన్యవాదాలు అంది. ఇంకా చాలా పండ్లు ఉన్నాయి, రేపు తెచ్చి ఇస్తా అంది. అలా కోతి ప్రతిరోజు మొసలికి పండ్లు పంచుతూ వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇద్దరూ రోజూ కలుసుకుని మాట్లాడుకునేవారు. మొసలి నీటిలో జరిగే విషయాలు చెప్పేది. కోతి చెట్లపై తన సాహసాలు పంచుకునేది. ఒకరోజు మొసలి ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇలా చెప్పింది, నేను నా స్నేహితుడు కోతి ఇచ్చిన పండ్లు తింటున్నాను. అవి ఎంతో రుచిగా ఉంటాయి. అప్పుడు మొసలి భార్య ఆశ్చర్యపోయింది. అవునా? అయితే ఆ కోతి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, అతని గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో. అప్పుడు మొసలికి కోపం వచ్చి, అలా మాట్లాడకు, కోతి నా స్నేహితుడు అన్నాడు. అవును, నీ స్నేహితుడు ఆరోగ్యంగా ఉన్నాడు కదా, అర్థం చేసుకో. అతని గుండె చాలా శక్తివంతంగా రుచిగా ఉంటుంది అని అన్నది మొసలి భార్య. మొదట ఒప్పుకోలేదు. అతడు నన్ను నమ్మాడు, నేను అలా చేయలేను అన్నాడు. కానీ మొసలి భార్య, ఒక్కసారి ప్రయత్నించు, అతడిని ఇక్కడికి తీసుకురా అని భార్య ఒత్తిడి చేయడంతో మొసలి మనసు మారిపోయింది. మరుసటి రోజు మొసలి కోతి దగ్గరకు వెళ్ళి చెప్పింది, కోతి, నా భార్య నీ తీపి పండ్లు గురించి చాలా ఆసక్తిగా ఉంది. ఆమె నిన్ను భోజనానికి ఆహ్వానించింది అన్నది. అప్పుడు కోతి ఆనందపడింది. ఎంత గొప్ప ఆహ్వానం, కానీ నేను నీటిలో ఈదలేను. నువ్వు నా వీపుపై ఎక్కు, నేను నిన్ను తీసుకువెళ్తా అని చెప్పింది మొసలి. కోతి నమ్మి మొసలి వీపుపై ఎక్కింది. కానీ నది మధ్యలోకి వెళ్ళగానే మొసలి నవ్వి ఇలా చెప్పింది, కోతి, నిన్ను మోసం చేశాను. నీ గుండె నా భార్యకు కావాలి. కోతి ఒక్క క్షణం భయపడింది, కానీ వెంటనే తెలివిగా స్పందించింది. మొసలి, నీ భార్య నన్ను ఎంత ఇష్టపడుతుందో, కానీ ఓ సమస్య ఉంది. అప్పుడు మొసలి ఏమిటది అని ఆశ్చర్యపోయింది. కోతులు తమ గుండెను చెట్టులో ఉంచుకుంటాయి. నీకు నిజంగా నా గుండె కావాలంటే చెట్టు దగ్గరకు వెళ్ళాలి అంది. అప్పుడు మొసలి నవ్వుతూ, ఎంత సింపుల్, సరే, వెనక్కి వెళ్దాం అని మొసలి నమ్మి నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది. చెట్టు దగ్గరికి రాగానే కోతి వెంటనే పైకి ఎగిరి నవ్వుతూ అన్నది, అయ్యో మొసలి, ఎవరు తమ గుండెను చెట్టులో ఉంచుకుంటారు? నువ్వు నన్ను మోసం చేయాలని చూశావు, కానీ నా తెలివితేటలు నన్ను కాపాడాయి.
అప్పుడు మొసలి సిగ్గుపడింది. నా స్వార్థం వల్ల మంచి స్నేహితుణ్ణి కోల్పోయాను. కోతి మృదువుగా అన్నది. స్నేహం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది మొసలి. నువ్వు మోసం చేశావు కనుక నిన్ను ఇంక నమ్మలేను. మొసలి లోతుగా ఆలోచించి, నిజమే కోతి, నా తప్పును అర్థం చేసుకున్నాను. మళ్ళీ నాకు ఒక్క అవకాశం ఇస్తావా అని అడిగింది. కోతి చిరునవ్వుతో, నమ్మకానికి తిరిగి పొందడం కష్టం, కానీ మారిపోతే స్నేహానికి మళ్ళీ అవకాశం ఉంటుంది అని. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి న్యూ స్టోరీస్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.